హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచుకున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా మల్లె చెట్టు. చూసారు కదా, సీజన్ అయిపోయినా కూడా బోలెడంత బ్లూమింగ్ ఉంది. ఎక్కడ చూసినా కూడా మనము ఫ్లవర్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. ఇదేమో జామ చెట్టు, జామ చెట్టులోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చూడండి, మొగ్గలు కానీ పువ్వులు కానీ అసలు ఎక్కడ చూసినా కూడా మనము చెట్టు నిండుగా కనిపిస్తున్నాయి పువ్వులు కదా. ఇలా బ్లూమింగ్ అవ్వాలి మనం కంటైనర్లో పెంచుకున్నటువంటి మొక్కకి అంటే కనుక మీరు ఒక చిన్న టిప్ ఇవాళ చెప్తాను. ఇలాంటి టిప్స్ కోసం మీరు ఈరోజే జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. పూర్తిగా ఉచితంగా మన కిచెన్ నుంచి వచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ ఇచ్చి ఇలా మనం ఎక్కువ మల్లెపూలు అయితే మనము తీసుకోవచ్చు. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఇది మా మల్లె చెట్టు. మా గార్డెన్లో ఎప్పుడు మల్లెపూలు అనేవి విరబూస్తూనే ఉంటాయండి. దానికి తగ్గ కేర్ నేను తీసుకుంటుంటాను. ఉచితంగా వచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ కిచెన్ నుంచి వచ్చేటివి కూడా ఇస్తూ ఉంటాను. అలాగే వారం వారం న్యాచురల్ ఎన్పీకే మిక్స్ అనేది అన్ని మొక్కలతో పాటుగా వీటికి కూడా నేను ఇస్తుంటాను ఆహారంగా. మీరు వాటి కోసం ఇక్కడ కనిపిస్తున్న అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసినటువంటి గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అదనమాట. సో పువ్వులు కోయాలంటే చాలా బాధగా ఉంటుంది నాకు. మొక్క మీద ఉంటేనే నాకు చాలా సంతోషం అనమాట. సో దీనికోసం 2 టిప్స్ చెప్తాను మనము ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు. ముఖ్యంగా మీరు మొక్కని ప్రూన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా గుబురుగా పెంచాలి. గుబురుగా పెంచితే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ మనం ఇచ్చే కంటైనర్ కూడా వెడల్పుగా కాకుండా ఇలా కొద్దిగా డెప్త్గా ఉండి పొడవుగా ఉన్న కంటైనర్ ఇస్తే కనుక చక్కగా ఇలా అవుట్లెట్ ఉంది కదండి, వాటర్ అవుట్లెట్ ఉండాలి. వాటర్ లోపల ఉండిపోతే కనుక మొక్క చనిపోతుంది. సో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోవాలి. అలా మనం కేర్ తీసుకోవాలి. అండ్ మనం చిన్న పువ్వులతో ఉన్నటువంటి గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకోవాలి నర్సరీలో. అప్పుడు త్వరగా పువ్వులు అనేవి వస్తాయన్నమాట. మొక్క ఫాస్ట్గా పెరుగుతుంది అండ్ పువ్వులు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఈ పువ్వులు రావడం కోసం మనం పొటాషియం రిచ్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఎప్పుడు ఇస్తూ ఉండాలండి. బనానాతో తయారు చేసింది లేదా మా దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్ లేదా మీకు దగ్గర ఏదైనా ఉన్నా కూడా మనము వారం వారం మొక్కలకి ఇస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ మీకు ఈరోజు మనం కిచెన్ నుంచి వచ్చేటటువంటి సింపుల్ ఫెర్టిలైజర్ చెప్తాను. తెలుసు కదా, ఇప్పుడు మనం చక్కగా ప్రూన్ చేయాలి మొక్కని, బ్రాంచెస్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి అండ్ మంచి కంటైనర్ ఇవ్వాలి. అండ్ మొక్క పువ్వులతో ఉన్నటువంటి మొక్కను మనం తెచ్చుకుంటే చక్కగా ఇలా ఫ్లవర్స్ అనేవి బంచెస్గా బ్లూమింగ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ ఏదో చూద్దాం. దీనికోసం మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేంటంటే బియ్యం కడిగిన నీళ్ళు అలాగే కొద్దిగా మిగిలిపోయినటువంటి దోసపిండి అనమాట. దోసపిండిలో సాల్ట్ అయితే వేయకూడదు, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. సో సాల్ట్ వేయకుండా ఉన్నటువంటి పులిసిన దోసపిండి, ఓకే. అండ్ ఇవేమో బియ్యం కడిగినటువంటి నీళ్ళు. వీటిని ఇలా కలుపుకొని మనము ఒక రోజంతా అలా పక్కన పెట్టేస్తే బాగా పులిసిపోతుంది. పులిసిపోయి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనమాట. ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఫ్లవర్స్ రావడానికి. ఇది ఆ ప్రాసెస్లో తయారు చేసినటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇందులో మనం ₹1 కూడా ఖర్చు పెట్టేది ఏం లేదు, కానీ ఫ్లవర్స్ బాగా రావడానికి ఇది మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి సింపుల్ టిప్స్ చాలా ఉంటాయండి మన జ్యోతి గార్డెన్లో. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే, ఒక గ్లాసు ఒక ప్లాంట్కి ఇవ్వాలి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక ప్లాంట్కి ఒక గ్లాస్ ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేయని దోసపిండి. టైం వేస్ట్ అవ్వకుండా నేను సింపుల్గా మీకు ఫెర్టిలైజర్ ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చేద్దాము. ఒక గ్లాస్ అని చెప్పాను కదా, ఎంత పెద్ద మొక్క అయినా ఎంత చిన్న మొక్క అయినా పూల మొక్కలకి మనము ఈ ఫెర్టిలైజర్ని ఒక గ్లాస్ ఇస్తే సరిపోతుంది. ఇలా ఎక్కువ ఫ్లవరింగ్ అయితే మనము మొక్క నుండి తీసుకోవచ్చు. బోలెడని మల్లెపూలు అలాగే గులాబీలు, మందారాలు చాలా వస్తాయి. మల్లెపూలు మాత్రం మనం చక్కగా ఇలాంటి సింపుల్ టెక్నిక్స్తో సింపుల్ టిప్స్తో చాలా చక్కగా తీసుకోవచ్చు. మొక్క మొదట్లో ఇవ్వాలండి. మాకు సాయిల్ ఒకసారి మీరు లూజ్ చేయండి. మాది సాయిల్ ఎప్పుడు కూడా మా కంటైనర్స్లో లూజ్గానే ఉంటుంది కాబట్టి నేను అది మీకు షేర్ చేయట్లేదు. ఇలా మనం మొక్క మొదట్లో ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వాలి. చూసారు కదా. సో ఈ గ్లాసులు ఇచ్చాను. అసలు మల్లెపూలు అయితే ఎంత సువాసన వెదజల్లుతున్నాయంటే అంత బాగున్నాయండి. చక్కగా ఇలా కోసుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. నేనైతే తీసుకోను మొక్క నుండి, ఎందుకంటే మొక్క మీద ఉంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. పాలినేషన్ బాగా జరుగుతుంది గార్డెన్లో. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్
పురుగులు కానీ ఇలాంటివి ఆశించవు. పూల మొక్కలు, తర్వాత మీరు బంతి పూల మొక్కలు ఇలాంటివి చాలా వరకు గార్డెన్లో వేసుకుంటే గార్డెన్ అందంగా ఉండడమే కాకుండా పురుగులు అవి రావన్నమాట. చూసారు కదా ఎలా బంచెస్ ఫ్లవర్స్ వచ్చాయో. ఇది ఈరోజు చిన్న బ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్ పాటించండి. మీరు మొక్కకి ఇలాగా ఫెర్టిలైజర్ ఇవ్వండి అండ్ నాకు రిజల్ట్స్ని షేర్ చేయండి. చక్కగా ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతాయి, చాలా హ్యాపీగా అవుతారు. కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకేనా? ఉంటా మరి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. జ్యోతి గార్డెన్లో న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం, గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉంటాయి. బాయ్. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు.